ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితులు చాలా వేగంగా ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి. రీసెంట్‌గా జరిగినటువంటి మొన్నటి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది అప్పుడే అనేటువంటి ప్రచారం వైసీపీ చాలా జోరుగా తీసుకెళ్తుంది ప్రజల్లో. రోజువారీ పనులు కావచ్చు, క్షేత్రస్థాయిలో కావచ్చు, జనాల నుంచి అసంతృప్తి స్పష్టంగా ఉంది అనేది వైసీపీ వాదన. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో అంతగా నిలబడలేకపోతుందని, ఇచ్చిన హామీల విషయంలో కూడా వెనకబడిందనేటువంటి అభిప్రాయం సాధారణ ప్రజల్లో బలంగా ఉందనేది వైసీపీ యొక్క వెర్షన్. ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి అవకాశంగా మారుతున్నాయి అని కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ఈ అసంతృప్తిని గమనించిన పలువురు నాయకులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయిన నాయకులతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కొందరు కీలక నేతలు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూడడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ తలుపులు తెరిస్తే మళ్ళీ వెంటనే చేరిపోవడానికి ఆల్రెడీ చాలామంది సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తలు చాలా క్లియర్ కట్గా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారనే వెర్షన్ కూడా నడుస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మాజీ మంత్రుల యొక్క పునరాగమనం కావచ్చు, కొత్త రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ముద్రగడ సంవత్సరం సభలో వైజాగ్లో ఒక మార్పు జరగబోతుంది, దీనికి వేదిక వైజాగ్ అయింది అంటున్నారు. ఈ సభకి కూటమి పార్టీల నేతలు దూరంగా ఉండగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పలువురు నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకొంతమంది నేతలు పెద్ద సంఖ్యలో హాజరైన పరిస్థితి ఉంది. అయితే ఈ సభలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంట్రా అంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసి పార్టీ ఓడిపోగానే రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి అవంతి శ్రీనివాస్ అక్కడ కనిపించడం, ఇది బిగ్గెస్ట్ పాయింట్. అసలు ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ నేతలతో నిరంతరం టచ్లో ఉంటున్నారు అని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని, అది రాగానే పార్టీలో చేరడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి టాక్ అయితే వైసీపీ మీడియాలో ఉంది. వివిధ వేదికల మీద ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కనిపిస్తూ ఉండడంతో ఆయన పునరాగమనం కన్ఫామే అనేటువంటి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి వైసీపీ మీడియాలో. కేవలం రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే కాకుండా ఇంకా అంటే చిన్న చిన్న ప్లేసెస్లో కూడా కష్టపడిన నాయకులు కూడా వైసీపీ వైపు వస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిల్లి కృపారాణి కూడా మాజీ మంత్రిగా పనిచేశారు ఆయన కేంద్రంలో. ఆవిడ కూడా వైసీపీలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయంటున్నారు. బాగా చదువుకున్న నాయకురాలుగా మంచి గుర్తింపు ఉన్నటువంటి కిల్లి కృపారాణి పార్టీలోకి తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఆమె నిలబెట్టబోతున్నారు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది అనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది ప్రస్తుతానికైతే. ఆమె విశాఖ సభలో వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పాల్గొనడం కావచ్చు, లేదంటే ఇటీవలే అరెస్ట్ అయినటువంటి వైసీపీ నాయకుడు సీదలి అప్పలరాజు ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఆమె పార్టీ మార్పుని దాదాపుగా ఖరారు చేస్తున్నాయి అంటున్నారు. ఈ రకంగా మనం చూసుకుంటే కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులు అవుతున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి వల్ల ఇదంతా జరుగుతుందని వైసీపీ మీడియా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.